నెల్లూరు జిల్లా కోటినందు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జోనల్ అధ్యక్షుడు రామిరెడ్డి రోజారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా కోర్టు నుంచి నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్లి అక్కడి నుంచి ర్యాలీ కోర్టుకి రావడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన న్యాయవాదులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమా మహేశ్వర్ రెడ్డి, సాధన సుబ్బారెడ్డి, కమలాకర్ రెడ్డి, రమాదేవి, విక్రమ్ కుమార్ రెడ్డి, శివప్రసాద్ తదితరులు న్యాయవాదులు పాల్గొని ఘనంగా ర్యాలీ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులకు నెలకు వైఎస్ఆర్సీపీ జోనల్ ప్రెసిడెంట్ తిరుపతి, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు జిల్లాలకి జోనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు న్యాయవాది మిత్రులందరూ, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాది మిత్రులందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన, ఒక విధంగా నిరసన అనొచ్చు, లేదా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఒక పొజిషన్ అనొచ్చు, నిరసన కన్నా కూడా పొజిషన్ అనొచ్చు. ముఖ్య కారణం ఏంటంటే ముఖ్య కారణం ఏంటంటే మేము గత 10 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా న్యాయవాదుల యొక్క రక్షణ చట్టాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా న్యాయవాదులకి ప్రత్యేక చట్టాన్ని, అంటే రక్షణ చట్టాన్ని బిల్లు ఎనాక్ట్ చేయడం అది ప్రజెంట్ అమల్లో ఉన్నది. కానీ మేము 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ కారణంగా న్యాయవాదులు తన డిమాండ్ కొరకు తన నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి తమ యొక్క ఇబ్బందిని తెలియజేసి మాకు రక్షణ చట్టాన్ని వెంటనే పాస్ చేయించుకునే క్రమంలో మేము ఈ రోజున నిరసన వ్యక్తం పరుస్తూ ఉన్నాము. ఇదే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఎనాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. రెండవది, వైఎస్ఆర్సీపీ లా నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి న్యాయవాదికి 3 సంవత్సరాల వరకు 5,000 రూపాయల చొప్పున స్టైపెండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో హామీ ఇస్తూ ఈ 5,000 రూపాయల స్టైపెండ్ 10,000 రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికి సుమారు 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆ క్రమంలో ఆలోచన చేయడం అనేది ముగిచ్చేశారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడం ద్వారా జూనియర్ న్యాయవాదులకు అందరూ కూడా ఒక మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి ఈ 10,000 రూపాయల హామీని అమలు పరిచే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే మేము ప్రభుత్వాన్ని జనరల్ గా ఏంటంటే బీసీఐ ఈ మధ్య ఇచ్చిన నివేదిక ప్రకారము రూరల్ లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి నెలకు 15,000 రూపాయల స్టైపెండ్ ఇవ్వాలి. అదేవిధంగా అర్బన్ లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి 20,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వాలని చెప్పారు. అయినప్పటికీ గవర్నమెంట్, అంటే తెలుగుదేశం ఎలక్షన్ టైంలో తెలుగుదేశం ప్రభుత్వం వారు పార్టీ వారు 10,000 ఇస్తామని చెప్పారు. కనీసం ఆ 10,000 రూపాయలైనా అమలు చేయండి అని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
మీకందరూ జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలుసు. మీకందరికి కూడా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అందులో మీరు ఇల్లు కట్టుకొని మీ కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ క్రమంలోనే న్యాయవాద మిత్రులకు కూడా చాలా మంది ఇల్లు లేనటువంటి వారు ఉన్నారు, ఇంటి స్థలాలు లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో అర్హులైన న్యాయవాదులను గుర్తించి వాళ్ళకి నామినల్ మార్కెట్ వాల్యూ ప్రకారమైన ఇల్లు కేటాయించాలని చెప్పి మేము గత 15 సంవత్సరాలు డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏ గవర్నమెంట్ స్పందించలేదు. ఈ రోజైనా తెలుగుదేశం గవర్నమెంట్ స్పందిస్తాదని మా డిమాండ్ ని గవర్నమెంట్ తీసుకుపోయి ఆ డిమాండ్ నెరవేర్చుకునే క్రమంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏపీపీ అంటే అసిస్టెంట్ ప్రాసిక్యూటర్స్, మ్యాజిస్ట్రేట్ కోర్టులో గవర్నమెంట్ తరఫున వాదించే న్యాయవాదులు, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్. ఈ ఖాళీలు కొన్ని వందల పెండింగ్ ఉన్నాయి. కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నారు. ఒక కోటికి 10 మంది 10 కోట్లకు ఒక టీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ క్రమంలో కేసుల యొక్క పురోగతి కూడా నత్తనగా వస్తా ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఎగ్జామ్స్ తొందరగా కండక్ట్ చేయండి. అదేవిధంగా ఆ పోస్టుల్ని భర్తీ చేయండి. తద్వారా కొంతమంది అర్హులైన న్యాయవాదులకు కూడా ఏపీపీ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో కూడా ఆలోచించమని చెప్పి గవర్నమెంట్ వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొంచెం ఇచ్చేది, అదే విధంగా బార్ కౌన్సిల్ కొంచెం కంట్రిబ్యూట్ చేసేది. న్యాయవాదులు కొంచెం అమౌంట్ కట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక సర్టెన్ అమౌంట్ వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండింది. ఆ స్కీమ్ ని ఏదో కారణం చేత అబెండన్ చేశారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకుపోయేది అందరిలాగా న్యాయవాదులు కూడా చాలా మంది ఇబ్బంది పడే ఉన్నారు. న్యాయవాది వృత్తే మానసిక ఒత్తిడితో కూడుకున్నది. ఈ క్రమంలో చాలా అంటే చిన్న వయసులోనే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ నామినల్ అమౌంట్ తో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ మొత్తంతో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయండి. తద్వారా న్యాయవాదులకు అందరూ కూడా మంచి చేసినట్టు అవుతారని చెప్పి మేము గత 10 సంవత్సరాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు మేము డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేసాము. కానీ ఈ రోజు వరకు ఎటువంటి స్పందన కనబడలేదు. కాబట్టి మేము ఈ డిమాండ్ అన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు కనీసం 200 మంది న్యాయవాదులతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. అట్లీస్ట్ ఈ నిరసన కార్యక్రమం ద్వారా అయినా ప్రభుత్వం వారికి న్యాయవాదుల యొక్క బాధలు తెలుసుకుని వాళ్ళు మా డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా స్పందించి వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తారని చెప్పి మేము సదా కోరుకుంటా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. ఈ రోజు న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కారు అని అంటే దానికి కారణం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది న్యాయవాదుల మీద ఇక్కడ ఎంత దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి, హత్యలు జరుగుతా ఉన్నాయి, హత్య ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దానికి గాను ఈ రోజు అడ్వకేట్ న్యాయవాదులకి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ని కోరుతున్నాము. అలాగే ఇళ్ల స్థలాలు కానీ అలాగే ఈ ఇన్సూరెన్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తూ ఈ రోజు మన నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.